మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరడం లేదు. పంట రుణాలు తక్కువ శాతం మాత్రమే ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ టార్గెట్లను పూర్తి చేయాలి. బ్యాంకర్లకు సూచించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. సూపర్ 6 పథకాలు సక్రమంగా అమలు కావాలంటే బ్యాంకర్లు సహకరించాలి. డీసీసీ, డీఎల్సీసీ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల సూచన. మిర్చియాడ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని పరిశీలన. శంకర్ విలాస్ బ్రిడ్జితో సమానంగా ఈ వంతెన పూర్తి చేస్తామని వెల్లడి. జిల్లా కోర్టు వద్ద నేల కొరిగిన భారీ వృక్షం. అధికారుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు. గణనాథునికి ప్రత్యేక పూజలు, అన్నదానాలు, ఊరేగింపులు. కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన డీసీసీ, డీఎల్ఆర్సీ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లా సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బూల రామాంజనేయులు, నజీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి హాజరయ్యారు. సమావేశానికి హాజరైన పలు బ్యాంకుల ప్రతినిధులతో జిల్లాలోని రైతులకు ఇవ్వవలసిన రుణాలు మంజూరు, క్రాప్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై చర్చించారు. But now we are at 1,11,521 crores, resulting in a credit deposit ratio of 131%. And total banking business in the district, Pratipadu constituency, the other dignitaries on the dais. Pemasani Chandrasekhar Gari, Union Minister of State for Rural Development and Communications, Government of India. And our Honorable District Collector and Magistrate, Mrs. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అన్ని ప్రజల్లోకి వెళ్లడం లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. శంకరన్ హాల్లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. రైతులకు, కౌలు రైతులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చే రుణాల అంశాలపై బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించామని తెలిపారు. జిల్లాలో క్రాప్ లోన్లు కేవలం 22.67% మాత్రమే ఇచ్చారని, కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడుతున్నాయని వెల్లడించారు. అలా కాకుండా మైక్రో లెవెల్లో ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ టార్గెట్లను పూర్తి చేయాలని కోరామని చెప్పారు. ఫస్ట్ క్వార్టర్ లో ఓన్లీ 22.67% ఇవ్వగలిగారు. వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎడ్యుకేషన్ లోన్స్ వస్తే కొన్ని బ్యాంక్స్ లో అయితే 8.2% ఉంది. ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. కొంతమంది కౌలు రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ ఓనర్స్ లోన్ తీసుకున్నారు కాబట్టి ఇవ్వలేమన్నారు. కానీ డేటా తీసుకుంటే దాదాపుగా 21,000 ఇవన్నీ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా, కౌలు రైతులు కార్డ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా లోన్లు అవ్వలేదు. సో వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు? ఇవన్నీ మేము డిస్కస్ చేసాం ఈ రోజున. దీన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యాంకర్స్ కూడా కొంతమంది కొన్ని స్కీమ్స్ లో బాగా చేస్తున్నారు, కొంతమంది కొన్ని స్కీమ్స్ లో సరిగ్గా చేయటం లేదు. వాళ్ళకుండే కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి, క్రెడిట్ రికవరీ. బట్ ఓవరాల్ గా చెప్పగలిగేది ఏంటంటే ఇండియాలో 60 to 70% రూరల్ సెక్టార్, పూర్ పీపుల్ ఎక్కువ ఉన్నటువంటివి. గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ కొన్ని స్కీమ్స్ పెట్టారంటే అవి ఎన్నో ఆలోచించి బాటమ్ అప్ ని పైకి తీసుకొచ్చే విధంగా, బాటమ్ పీపుల్ ని పైకి తీసుకొచ్చే విధంగా పెట్టినటువంటి స్కీమ్స్ ని. మిర్చియాడ్ వద్ద జాతీయ రహదారిపై నిర్మించబోయే ఫ్లైఓవర్ పనులను ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. మిర్చియాడ్ వద్దకు అధికంగా వచ్చే లారీల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 30 కోట్ల బడ్జెట్తో గత ప్రభుత్వ హయాంలో ఫ్లైఓవర్ మంజూరైందని గుర్తు చేశారు. 2 ఏళ్లు గడుస్తున్నా కనీసం ప్రాథమిక వర్కులు కూడా ప్రారంభం కాలేదన్నారు. శంకర్ విలాస్ వంతెన పనులతో సమానమైన ఈ వంతెన కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, వడ్డాణం హరిబాబు, ఆర్ఎండ్బి అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ మిర్చియాడ్ దగ్గర లారీలు ఇవన్నీ వచ్చి నేషనల్ హైవే అంతా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని 2023లో కదా, 23లోనే 30 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది.
ప్రీవియస్ గవర్నమెంట్ లోనే నేషనల్ హైవే వాళ్ళ కింద. అయితే ఇప్పుడు దాదాపు కింద రేపు డిసెంబర్ కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇంకా వర్క్ యాక్చువల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు ఏంటి అని వాళ్ళంతా చూస్తా ఉన్నాం. దీనికి రకరకాల కారణాలు. ఒకటి డ్రైనేజ్ ఇష్యూ, రెండోది సర్వీస్ రోడ్ యాక్సెస్ రోడ్లు ఫామ్ చేయటం. యాక్సెస్ రోడ్లు ఫామ్ చేశారు, డ్రైనేజ్ ఇష్యూస్ ని కొంత ఫిక్స్ చేశారు. చేసి నెక్స్ట్ కరెంట్ పోల్స్, మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే అవన్నిటిని వర్క్ చేస్తా ఉన్నారు. ఈ రోజున కాంట్రాక్టర్ గారు ఏమన్నారంటే ఒక 8 months లో మేము దీన్ని కంప్లీట్ చేస్తా ఉన్నారు. అది చేసే ముందు ఇక్కడ ఏదైతే చిన్న చిన్న అబ్స్టకిల్స్ ఉన్నాయో అందులో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా మొన్న కూడా మేము ఒక మాట చెప్పాము, విగ్రహాలన్నీ కూడా రోడ్డుకి అడ్డం వచ్చే విగ్రహాలు ఎవరైనా సరే తీసేయాలని చెప్పాం. ఇప్పుడు అన్నగారి విగ్రహం ఇక్కడ పెద్దది ఉంది. దీనివల్ల రేపు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు వెహికల్స్ ఇట్లా తిరిగి వెళ్లే వాటికి అన్నగారి విగ్రహం అడ్డం వచ్చేటట్టుంది. కాబట్టి మేమే చెప్పాం దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లి పెట్టే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం. మేము ఏదైతే చెప్పామో అది ఈ రోజు మా అన్నగారి విగ్రహంతో మొదలు పెడతాం అటువంటి కార్యక్రమం. రీసెంట్ గా మనం అప్రూవ్ చేసుకున్న శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఫాస్ట్ గా ఎలా అయితే వర్క్స్ జరుగుతున్నాయి, కానీ ఈ వర్క్స్ మాత్రం ఇంతవరకు ముందుకు వెళ్ళని పరిస్థితి కనపడుతుంది. దాంట్లో మనం రివ్యూ పెట్టుకొని అధికారులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అని అంటే, గత పాలకుల యొక్క ఆ అవిశ్వాసం వల్ల, అంటే వాళ్ళు మాకు ఈ పనులు వద్దు, మాకు ఈ అభివృద్ధి వద్దు అని చెప్పి అధికారులని పాపం ముందుకు వెళ్ళనీయని పరిస్థితి తీసుకురావడం వల్ల ఇక్కడ ఈ బ్రిడ్జ్ పనులు అనేవి చాలా చాలా స్లో అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. వాటి నిమిత్తం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే సైడ్ మనకి సర్వీస్ రోడ్స్ వేసుకున్న తర్వాత ఈ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ పనుల్లోనే కంప్లీట్ గా నిమగ్నమై ఉన్నారు. డ్రైన్స్ ని ఇప్పుడే పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సర్వీస్ రోడ్ వన్స్ పూర్తి అవగానే మనకి నెక్స్ట్ 7 నెలల లోపుగా ఈ యొక్క స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసి మనకి వాళ్ళు అందిస్తామంటున్నారు. ఎందుకంటే కలెక్టరేట్ లో జరిగిన డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరం ఉందన్నారు. నిరుద్యోగులకు ముద్రా రుణాలు, ఎంఎస్ఎంఈ లోన్లు పెంచాలని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కోరడం జరిగిందన్నారు. రైతులకు, కౌలు రైతులకు సెప్టెంబర్ చివరి వారం కల్లా ప్రభుత్వ టార్గెట్ల ప్రకారం రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సో ఆ డబ్బుని కాస్త పొదుపుగా చేసుకొని బ్యాంకులు కొంత ముందంజలో వచ్చి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైనటువంటి లోన్ ఇవ్వగలిగితే చాలా స్కీమ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఇండివిజువల్ గా బెనిఫిట్ అయ్యేటటువంటి స్కీమ్స్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈ స్కీములతో కొంత అనుసంధానం చేసుకుంటే లైక్ విశ్వకర్మ ఇట్లాంటి స్కీముల్లో ప్రతి కుటుంబాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 విజన్ లో పెట్టుకున్నారో ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలని, సో ఇది నాంది పలికినట్టు అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు కేంద్ర మంత్రి గారు ప్రతి కుటుంబాన్ని మనం ఏ రకంగా బెనిఫిట్ చేయాలి, అతను అగ్రికల్చరిస్ట్ అయితే అగ్రికల్చర్గా, టెనెంట్ అయితే టెనెంట్గా, లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ కుటుంబం అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా, ఏదో ఒక రకంగా బ్యాంకు ఇటు ఇండివిజువల్స్ అనుసంధానం కావాలన్నదే ఈరోజు ప్రధాన ఉద్దేశంగా జరుగుతుంది. అనేక కారణాల వల్ల వాళ్ళు ఈ లోన్లని రీపే చేయలేని పరిస్థితుల్లో ఇటు ప్రెషర్ ఎక్కువైపోయి కూడా వాళ్ళు ఎన్నో రకాలైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటినీ కూడా ఈ రోజు ఇలాంటి రివ్యూ మీటింగ్స్ ద్వారా ఒక క్రమబద్ధీకరించి చక్కటి పరిష్కారంతో పేదవాడికి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క కృషిని దృష్టిలో పెట్టుకొని ఇటు బ్యాంక్స్ వాళ్ళు, మాలాంటి ప్రజాప్రతినిధులు, అదే విధంగా మంత్రివర్యులు అందరూ కూడా ఒక సహకారంతో అందరూ కలిసికట్టుగా ఈ యొక్క సమస్య మీద దృష్టి పెట్టి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యువత ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని బ్యాంకర్స్ ని, అలాగే గౌరవ కలెక్టర్ గారు అందరికి కూడా ఒక అప్రోచ్ ని కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని రివ్యూని ఏర్పాటు చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఉపాధి మార్గంలో ఒక నూతన ఉత్సాహంతో ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. తర్వాత నిరుద్యోగులకు ఏదైతే ఉందో ఉపాధి కల్పన విషయంలో ఉన్న ముద్రా లోన్స్ కానీ, లేకపోతే ఎంఎస్ఎంఈకి సంబంధించిన అంశాలు కానీ, ఈ విషయాల్లో మాత్రం కొద్దిగా వెనుకబాటుగా ఉంది. వాటిని ఇంప్రూవ్ చేయాలని మంత్రి గారు సూచించారు. కానీ డ్వాక్రా సంఘాలకు ఇచ్చే లోన్స్ విషయంలో మాత్రం అన్ని బ్యాంకులు పర్ఫెక్ట్గా టార్గెట్ మించి పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా బాగా బ్యాంకులు పనిచేస్తూ ఉన్నాయి.
బట్ ఆ నిరుద్యోగులకు సంబంధించి కార్పొరేషన్ లోన్లు కానీ లేకపోతే స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన లోన్ల విషయంలో కానీ పిఎం సూర్య గారు కానీ విశ్వకర్మకు సంబంధించిన లోన్స్ కానీ అనుకున్న రీతిలో లేవు. దాన్ని మరలా ఒకసారి నియోజకవర్గం వారీగా రివ్యూ చేసుకుని బ్యాంకు వారీగా రివ్యూ చేసుకుని వాటిని ఇంప్రూవ్ చేస్తే నిరుద్యోగత కొంతమేరకు తగ్గుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదే కాకుండా మనకి ఈవెన్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ అదర్ ప్రోగ్రామ్స్ కూడా ఎంఎస్ఎంఈ లోన్స్ కి కూడా వేరియస్ స్కీమ్స్ లో మేజర్లీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బీసీ బెనిఫిషరీస్ కి ఫోకస్ చేసుకుంటూ విమెన్ కి ఎలాగో మనకి డిఆర్డిఏ మెప్మా లోన్స్ ఇచ్చినప్పటికీ ఈ అదర్ కేటగిరీస్ మీద ఫోకస్ చేస్తూ ఆ టార్గెట్స్ స్పెసిఫిక్ గా స్కీమ్ వైజ్ ఖచ్చితంగా అచీవ్ అవ్వాలనేది కూడా ఇవాళ ఇన్సిస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సెకండ్ క్వార్టర్ ఎస్పెషల్లీ ఈ 1 month లో ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ తీసుకోవాలి రావాలనేది కూడా అందరినీ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనము హోప్ఫుల్లీ ఇంకా సెకండ్ క్వార్టర్ రివ్యూ వచ్చే టైంకి డెఫినెట్ గా మనకి ఓవరాల్ లెండింగ్ ఇంప్రూవ్ చేయడం కానీ ప్లస్ స్పెసిఫిక్ గా గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సబ్సిడీ స్కీమ్స్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్ లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చేలాగా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. భారీ చెట్టు నేలపై వాటంతో కలెక్టరేట్ రోడ్డులో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. నగర సుందరీకరణలో భాగంగా కోర్టు ప్రక్కన సైడు కాల్వ తీస్తూ ఉండగా భారీ వృక్షం నేలపైకి ఒరిగిపోయింది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉండే రోడ్లపై చెట్లు కూలడం, అధికారులు అప్రమత్తంగా ఉండడం వలన పెను ప్రమాదం తప్పింది. కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన క్రేన్ల సహాయంతో చెట్టును తొలగించే కార్యక్రమం మొదలుపెట్టారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జరిగిన గుంటూరు ఛానల్ విస్తరణ సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. గుంటూరు ఛానల్ విస్తరణ పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని మంత్రి పెమ్మసాని వెల్లడించారు. భూసేకరణకు సంబంధించి ఇటీవలే పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేశామని దానిపై 60 రోజుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. గుంటూరు ఛానల్ నల్లమడ డ్రైన్ ఆధునీకరణ పనులు కూడా ఈ బడ్జెట్లో పెట్టి పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. లోకల్ గా ఉన్నటువంటి నాయకులు, విలేజర్స్ అందరూ గనక కూర్చొని కన్సెంట్ ఇస్తే ఈ 90 days ని కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేయొచ్చు. మనం తక్కువ టైం డిస్టెన్స్ తగ్గిపోతుంది. ఈ 7 villages కాకుండా ఇంకో 4 villages లో ల్యాండ్ అలైన్మెంట్ మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఎక్కడ చేయాలి అనేది దాన్ని కొంచెం క్లారిటీగా తీసుకోమని విలేజర్స్ తోటి మాట్లాడి దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయమని చెప్పాం 1 to 2 weeks లో. ఇవి అయిపోతే మనకేంటంటే లక్కీగా ఇది లాస్ట్ టైం తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే కాంట్రాక్ట్ అలొకేట్ చేశారు ఈ ఛానల్ ఎక్స్టెన్షన్ మొత్తానికి. మళ్ళీ రివైజ్డ్ టెండర్స్ ఇవన్నీ వెళ్తే కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది, ప్లస్ ప్రాజెక్ట్ బాగా డిలే అవుతుంది అని చెప్పి పాత కాంట్రాక్టర్నే మేము అదే రేట్లకి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ల్యాండ్ అలైన్మెంట్ చేసి మనం ల్యాండ్ ఇస్తే ఇమీడియట్ గా ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. కాబట్టి వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళు కొంత ప్రాజెక్ట్ వర్క్ అంతా ప్రిపేర్ చేసుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయిన వెంటనే డిలే లేకుండా చేయగలటానికి ఎలా కోఆర్డినేట్ చేయాలనే దాని మీద మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చారో రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి బడ్జెట్ సహకరించకపోయినా ఈ కార్యక్రమానికి పూనుకున్నందుకు ఎంటైర్ రైతాంగం తరఫున ఈ గుంటూరు ఛానల్ అన్నది ఒక్క పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించింది కాదు. గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కానీ, మోడర్నైజేషన్ కానీ, నల్లమడు వాగు కానీ 4 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినవి. ఇంకా మంగళగిరికి కూడా సంబంధించి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్లడ్ ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ ఫ్లో ఈజీగా ఉండాలి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీనికి శ్రీకారం చుట్టినందుకు పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. భారతీయ వస్తువులపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ 50% సుంకాలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన జరిగింది. హిమనీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రంప్ టారిఫ్ల పెంపు కారణంగా
రాష్ట్రంలో ఆక్వా, టెక్స్టైల్, గార్మెంట్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, నండా లక్ష్మీనారాయణ, కోటేశ్వరరావు మండిపడ్డారు. ట్రంప్ చర్యలతో దేశ పారిశ్రామిక రంగం తీవ్రంగా నష్టపోతూ ఉంటే ప్రధాని మోడీ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. రోడ్డున పడ్డ ఆక్వా, టెక్స్టైల్, గార్మెంట్ రంగాలను ఆదుకునేందుకు ఇప్పటికైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రంప్కి మోడీ బానిసైతే మోడీకి చంద్రబాబు, జగను, పవను బానిసల్లాగా తయారై ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా తయారైనటువంటి ఈ స్థితిలో రాబోయే రోజుల్లో కూడా ఈ విధానాలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం. ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ట్రంప్ నిర్ణయం వల్ల భారతదేశానికి ఆక్వా రంగము, వ్యవసాయ రంగం తీవ్ర నష్టపోతున్నది. ప్రధానంగా అమెరికా పాల ఉత్పత్తిని మన దేశంలో డంపింగ్ యార్డుగా ఉపయోగించుకునే విధంగా ఈరోజు సుంకాలు వేసి మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ దేశభక్తులు అని చెప్పుకుంటున్న బీజేపీ ఈ విధానాలను వ్యతిరేకించకపోగా స్వాగతించడం మన భారతదేశ సార్వభౌమాధికారికి గొడ్డలి పెట్టు లాంటిది. మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు ప్రైవేటీకరిస్తే పేదవాడి పరిస్థితి ఏంటని మాజీ మంత్రి విడుదల రజని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విడతల రజని మీడియాతో మాట్లాడారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్య విద్యను కూటమి ప్రభుత్వం దూరం చేయడం కరెక్ట్ కాదన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం వెనుక పెద్ద స్కామ్ ఉందని ఆమె ఆరోపించారు. మేము ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వారి యొక్క స్టాండ్ని తెలియజేశారు. వారు అడిగిన ప్రశ్నలకి ఎవరు కూడా సమాధానం చెప్పట్లా. ఎవరో ఒకరు సమాధానం చెప్పండి. ఎవరు సమాధానం చెప్పట్లా. వడ్డెర కార్పొరేషన్లో 15 మంది డైరెక్టర్ల నియామకానికి సహకరించిన కూటమి నాయకులకు ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎంపికైన వారిని ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. వడ్డెర్లకు క్వారీల్లో సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ప్రతినిధులు జాన్ సైదా, మరికుమారి, మల్లికార్జున, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క డైరెక్టర్స్గా వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్స్గా నియమితులైనటువంటి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి యొక్క ఆశయాలకు, వారి సంక్షేమానికి మనందరం కూడా అండగా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలని, అంతేకాకుండా మన జాతి ఏదైతే వడ్డెర కమ్యూనిటీకి సేవ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు బాధ్యతలు అప్పచెప్పారో మనందరం కూడా స్థానికంగా ఎక్కడైనా ఏ సమస్య, ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మన జాతి బిడ్డలకు మనం స్పందించి వాళ్ళ దగ్గరకు మనమే స్వయంగా వెళ్లి ఆ సమస్యను మనం క్షుణ్ణంగా పరిశీలించి గౌరవ ప్రజాప్రతినిధులకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించి వడ్డెర్లకు మేలు చేసే విధంగా మనందరం కూడా ప్రయాణం చేయాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, మీ అందరికి మరొక్కసారి రాష్ట్ర వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్స్ గా మీరందరూ నియమితులైన శుభ సందర్భంగా నా వడ్డెర జాతి బిడ్డలైనటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తెస్తేనే సామాన్యునికి మేలు జరుగుతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. గుంటూరులోని ఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ స్లాబ్లలో మార్పులు తెస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని వర్గాలకు న్యాయం జరిగినట్లు కనిపించడం లేదన్నారు. అలాగే రైల్వే జోనల్ సమావేశంలో గుంటూరు డివిజన్ కు సంబంధించిన పలు సమస్యలను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆంజనేయులు వివరించారు. రైల్వే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆ రోజు మనం రాసిన దానివల్ల వినోదాలు ఏం చేశారు, నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఈ ట్రైన్ ఇబ్బంది ఉందండి, ఈ రూపింగ్ ఇబ్బంది ఉంది, పల్నాడు ఇబ్బంది అని చెప్పడం జరిగింది. ఆయన కూడా ప్రస్తావించాం. కాబట్టి ఎప్పుడైనా ముందే, మీటింగ్ కంటే ముందే ఇప్పుడే మన జిల్లా కానీ మన డిఆర్ఎం ఆఫీస్లో సంబంధించినటువంటి రైల్వే కానీ ఏ ట్రైన్స్ కావాలి, ఎన్ని కావాలి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ చేసిన అవసరం ఉందో కాగితం రూపాయల పంపకడితే రిక్వెస్ట్ లెటరు నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అన్ని ప్రస్తావించి
సాధ్యాసాధ్యాలను బట్టి తప్పనిసరిగా మరి తీర్చే అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ ప్రెస్. జాతీయ వినియోగదారుల సమైక్య అధ్యక్షులు అనంత శర్మ జన్మదిన వేడుకలను గుంటూరులో నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని రైతు బజార్లో కేక్ కట్ చేసిన వినియోగదారుల సమైక్య ప్రతినిధులు చదలవాడ హరిబాబు, గోవిందరావు తదితరులు క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వినియోగాన్ని తగ్గించాలని హరిబాబు సూచించారు. కూరగాయలు కొనేందుకు వచ్చేవారు సొంతంగా సంచులు తెచ్చుకుంటేనే వారికి అమ్మాలని చెప్పారు. అనంత శర్మ గారి 69వ పుట్టిన రోజు సందర్భంగా మొన్న కూడా మీకు ఎస్టేట్ ఆఫీసర్ గారు ఉన్నారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మా ప్రెసిడెంట్ గోవిందరావు గారు మీ అందరికి కూడా రైతు బజార్లో ఎవరు కూడా సోమవారం నుంచి గుడ్డ సంచి తీసుకొస్తేనే లేకపోతే ఏదైనా సంచి తీసుకొస్తేనే మీరు ఇవ్వాలి. మొన్న నేను చెప్పాను, ఇవాళ నాకే ఇచ్చారు. అందుకని చెప్పని రెండోది ఏంటంటే ఈ మార్పు అనేది మనలో రాదు. ఈ మార్పు అనేది ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఎక్కడి నుంచి? రైతు బజార్ నుంచే మనం మొదలు పెడితే మేము సంచులు తీసుకొని వస్తేనే ఇస్తాం సరుకు, లేకపోతే ఇవ్వము అని చెప్పని ఖరాఖండికి చెప్పాలి. అందుకని పెద్ద మనసు చేసుకొని మా గోవిందరావు గారు ఈ గుడ్డ సంచులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. మీరు సంచి ఇస్తేనే ఇవ్వండి, లేకపోతే నేను దగ్గరుండి 500 రూపాయల పెనాల్టీ రేపు సోమవారం నుంచి రాయిస్తా. మొన్నేదో చెప్పాను, రాయించలేదు అనుకోబాకండి. ఈ కార్యక్రమం మీరు చేసిన తర్వాత మీరు ఇస్తేనే ఇవ్వండి. గుడ్డ సంచి మీకు ఇస్తేనే మీరు సరుకు ఇవ్వండి. లామ్ గ్రామంలోని శ్రీ గంగా ఉమా సహిత సోమేశ్వర స్వామి దేవస్థానంలో 36వ గణపతి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. లామ్ గ్రామంలోని శ్రీ గంగా ఉమా సహిత సోమేశ్వర స్వామి దేవస్థానంలో 36వ గణపతి మహోత్సవాలను ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు స్వామివారికి నిర్వహించిన విశేష పూజల్లో స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఏకదంతుడి నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట్లో 3,05,000 రూపాయలకు స్వామివారి లడ్డూను వెంగళశెట్టి సత్యనారాయణ కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను గుర్రాలపై ఊరేగించి ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. వీరితో పాటు వినాయక విగ్రహదాత దూపగుంట్ల సాంబమూర్తి, లడ్డూదాత గోలి రఘుపతి నాయుడిని సత్కరించారు. ఆలయ పూజారి గూడూరి లలితా చంద్రశేఖర్ శాస్త్రి ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు గోలి శ్రావణ్ కుమార్, మేజాన్రావు, సూర్యనారాయణ తెలిపారు. లంబోదరుడి గ్రామోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వినాయకుడిని లడ్డుని ఈరోజు మేము 3,05,000కి పాడి ఆ దేవుని యొక్క అనుగ్రహంతో ఆ ప్రసాదాన్ని స్వీకరించబోతున్నాము. సో ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి మనం మొక్కుకుంటుంది ఏంటంటే మనం మా గ్రామం, రాజధాని గ్రామాలు అన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి చెంది అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాము. ఈ గంగా ఉమాసహిత సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో 36 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న వినాయక స్వామివారి లడ్డు వేలంపాట జరిగింది. ఆ జరిగిన లడ్డు వేలంపాటలో 3 లక్షల వరకు జంగా రవిచంద్ర రెడ్డి గారు పాడారు. 3,05,000కి వెంగళశెట్టి సత్యనారాయణ గారు ఆ లడ్డుని కైవసం చేసుకున్నారు. ఈ నెల 9న రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైసీపీ నిరసన చేపట్టనుంది. అన్నదాత పోరు పేరుతో రాష్ట్రంలోని అన్ని ఆర్టీఓ కార్యాలయాల వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, హనుమంతరావు ఇతర నాయకులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, రైతులెందుకు క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని సజ్జల ప్రశ్నించారు. ఇది రియల్ సమస్య, మీరు తెలుసుకొని దీన్ని ఇమీడియట్ పరిష్కరించండి. సమస్య మీరు క్రియేట్ చేసింది. మీ మాటల్లోనే యూరియా కొరత లేదంటున్నారు, మరి అయినా కొరత అందట్లా కావాల్సినంత అంటే బ్లాక్, దాన్ని అరికట్టండి అని చెప్పడం కోసం ఒక శాంతియుతమైన ఇక్కడ ఆర్డీఓ కేంద్రాలు ఆర్డీఓలందరికీ కూడా మెమరాండం ఇవ్వాలని
నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. అందులో భాగంగా 9వ తేదీ ఈ ర్యాలీలు జరుగుతాయి. ఇది మొత్తం రైతుల సమస్య. దాదాపు రాష్ట్రంలో 2/3 జిల్లాలు ఇక్కడి వరకు మన బాగా అక్యూట్ షార్టేజ్ ఇన్ ది సెన్స్ వీళ్ళు క్రియేట్ చేసింది. బ్లాక్ మార్కెట్ 200-300 ఎక్స్ట్రా ఇస్తే తప్ప బ్యాగ్ దొరకట్లా. తురకపాలెం మరణాల ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రుజువు చేస్తుందని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి ధ్వజమెత్తారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రతినిధుల బృందం తురకపాలెంలో పర్యటించారు. అనంతరం రాడిపేటలోని కేవీపీఎస్ కార్యాలయంలో ఆంధ్ర మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. క్వారీల నుండి తీసుకున్న నీరు ఫిల్టర్ చేసిన నీటిని అగ్రవర్ణాలకిస్తూ సంపులోకి వెళ్లే నీటిని దళితులకు సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జె నవీన్ ప్రకాష్, లూదర్పాల్, జె వెంకటస్వామి, సిఐటియు నేతలు బి ముత్యాలరావు, షేక్ కాసిం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆ యొక్క సావులకి వాళ్ళ ప్రధాన కారణం ఆ పక్కన క్వారీ నుంచి వచ్చేటువంటి మంచినీళ్ళే కారణం. ఈరోజు ఆ మంచినీళ్ళు కారణంగా ఉంటే ప్రభుత్వం ఆ వైపు నుంచి ఆలోచించట్లా, ఏవేవో పుకార్లు పుట్టిస్తూ ఉంది. కానీ ఈరోజు మా కేవీపీఎస్ పరిశీలన తేలింది, క్వారీలో వచ్చేటువంటి నీరు ఫిల్టర్ చేసి ఈ గ్రామానికి వదులుతారు. ఫిల్టర్ చేసిన కొంచెం మంచినీళ్ళేమో కొంతమంది పంపిస్తారు, కొన్ని నీళ్ళేమో దళితులు పంపిస్తారు. ఈరోజు ఆ నీళ్లు వచ్చినందువల్లే తాగినందువల్లే బొబ్బర్లు కట్టి శ్రీనగర్ 4వ లైన్లో వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అన్నప్రసాద వితరణను కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ నెల 8వ తేదీన లంబోదరుడి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మాకు ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 14వ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా శ్రీనగర్ 4వ లైన్ వాస్తవ్యులు మరియు బయట ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. వారందరికీ కూడా వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుంటూరు పశ్చిమలో సూపర్ 6 సూపర్ హిట్ శ్రీశక్తి సభ సన్నాహక సమావేశం ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన జరిగింది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఏటుకూరు రోడ్లోని వివాహ కన్వెన్షన్ హాల్లో నిర్వహించబోయే సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఏఎన్యూ రూరల్ డెవలప్మెంట్ విభాగ అధ్యాపకులు వస్టి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య దివ్య తేజోమూర్తికి ఘన సత్కారం లభించింది. సీఎం చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ది శాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు పొందిన సందర్భంగా ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఎన్ఎస్ఎస్ విభాగంలో జరిగింది. గ్రామీణాభివృద్ది శాఖలో విద్యార్థులకు ఉత్తమ బోధనతో పాటు ఎన్ఎస్ఎస్ విభాగ కోఆర్డినేటర్గా అనేక సేవలందిస్తూ విద్యార్థులకు మార్గదర్శకంగా ఆచార్య దివ్య తేజోమూర్తి నిలిచారని వక్తలు కొనియాడారు. నెహ్రూ నగర్లో గణపతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వినాయకుడి విగ్రహాల వద్ద స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 8న స్వామివారి నిమజ్జనాన్ని ఉత్సాహంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 11 సంవత్సరాల సందర్భంగా ఏకాదశ గణపతి మహోత్సవంలో శ్రీ శివగణేశ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇప్పటి వరకు సహకరిస్తున్న భక్తులకు, కమిటీ మెంబర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సోమవారం స్వామివారు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. 7 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఇట్లు మీ గోపి గన్నాయక్ ఫ్రెండ్స్ సర్కిల్, నెహ్రూ ఫస్ట్ లైన్, మహాలక్ష్మి. టీడీపీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తాడిపోయిన సంపత్ కుమార్ యాదవ్, కళ్యాణ్, నాగరాజు, పవన్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు నగరంపాలెం దర్గా వెనక రోడ్లో సీసీ రోడ్ నిర్మాణ పనులను, అమరావతి రోడ్లో పారిశుద్ధ్య పనులను, విద్యానగర్లో ఎక్స్టెన్షన్ ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తు భవనాన్ని పరిశీలించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరుగుతున్న సమయంలో ఎమ్యూనిటీ కార్యదర్శుల పర్యవేక్షణ చేయాలని కమిషనర్ ఆదేశించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్కి మెమరాండం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 4500 టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, అలాగే యాక్ట్ 30 ప్రకారం జారీ చేసిన జీవో నెంబర్ 114ను అమలు చేసి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారు.
స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ దేవరపల్లి కొండలరావు ఆధ్వర్యంలో టీచర్స్ డే సందర్భంగా యానాది కాలనీలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతలైన ప్రొఫెసర్ రామచంద్రానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రొఫెసర్ శ్రీనివాస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లామ్ దాత సహాయంతో కాకాని గోండుల కాలనీలో విద్యార్థులకు బుక్స్, పలకలు, పెన్నులు, అల్పాహారం అందించారు. అనంతరం అధ్యక్షులు అబ్రహాం, ముఖ్య అతిథులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈవని ప్రతాపరెడ్డి తిరుపతయ్య చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, అబ్రహాం, నాగేంద్ర నాయక్ ప్రజలు పాల్గొన్నారు. ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెద్దలందరికీ కూడా ఈ చలికాలం వస్తుంది కాబట్టి ముందుగానే ఈ వర్షాకాలంలో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దుప్పట్ట కూడా ఈరోజు స్కోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి డాక్టర్ రామచంద్రరావు గారి ఆర్థిక సహకారంతో ఈరోజు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ రామచంద్రరావు గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, శుభానందనలు తెలియజేస్తూ ఏటీ అగ్రహారంలోని శ్రేష్ఠ ప్లే స్కూల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉచిత డెంటల్ క్యాంప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పి ఉషా దీపిక పిల్లల దంత వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు దంత ఆరోగ్యం, దంత సంరక్షణ గురించి అవగాహన కల్పించినందుకు డాక్టర్ ఉషా దీపికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ వినయ్ కళ్యాణ్, ప్రిన్సిపల్ ఉషారాణి, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమరావతి రోడ్లోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్ల పరిసరాల్లో జీఎంసీ నుండి అందించిన మొక్కలను అక్షయపాత్ర సిబ్బంది పరిరక్షించాలని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరడం లేదు. పంట రుణాలు తక్కువ శాతం మాత్రమే ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ టార్గెట్లను పూర్తి చేయాలి. బ్యాంకర్లకు సూచించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. సూపర్ 6 పథకాలు సక్రమంగా అమలు కావాలంటే బ్యాంకర్లు సహకరించాలి. డీసీసీ, డీఎల్సీసీ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల సూచన. మిర్చియార్డ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని పరిశీలన. శంకర్ విలాస్ బ్రిడ్జితో సమానంగా ఈ వంతెన పూర్తి చేస్తామని వెల్లడి. జిల్లా కోర్టు వద్ద నేల కొరిగిన భారీ వృక్షం. అధికారుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు. గణనాథునికి ప్రత్యేక పూజలు, అన్నదానాలు, ఊరేగింపులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.